జేమ్స్ సిస్టర్ జ్యోతికి ఇద్దరు పిల్లలు. వాళ్ళ పేర్లు పుష్ప మరియు లిల్లీ. అయితే వీళ్ళిద్దరి తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోవడం వల్ల వీళ్ళిద్దరినీ కూడా ఒక జంట అడాప్ట్ చేసుకుంది. వీళ్ళిద్దరిని చాలా చక్కగా ఆ జంట పెంచుకుంది. తర్వాత ఇద్దరిలో పుష్పకు పెళ్ళైన తర్వాత లిల్లీ ఒక టీవీ షాప్లో పనిచేయడం మొదలుపెట్టింది. ఈవిడ చాలా తెలివైంది. ఎవరిని అంత తక్కువ అంచనా వేయదు. అయితే అదే టీవీ షాప్లో వాళ్ళ ఓనర్ అయిన ఒక ఆయన ఈమెపై కన్నేశాడు. ఆయనకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, బాగా ఏజ్డ్. అయినా కూడా ఆమెను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఆయనలో పుట్టింది. ఎలాగైనా తను వశపరుచుకోవాలని ఆయన తన యొక్క లుక్ను మారుద్దామని అనుకున్నాడు. ఒక యంగ్ బాయ్లా రెడీ అయ్యి వచ్చి తన షాప్లో ఆ స్ట్రీట్లో ఉన్న వేరే షాప్కి వెళ్ళి తనను కలిసి తనకి ప్రపోజ్ చేస్తాడు. ఇదంతా కరెక్ట్ కాదు, మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది, డైవర్స్ అయినా కూడా నేను మిమ్మల్ని చేసుకోవడం కుదరదు అని చెప్తుంది. కానీ తనని పెళ్లి చేసుకుంటుంది. తను ఎందుకు పెళ్లి చేసుకుంది అన్న విషయం తెలిస్తే మనం చాలా షాక్ అవుతాం. ఆ పెళ్లి చేసుకోవడం వెనుక చాలా పెద్ద కారణాలు ఉన్నాయి. తన పెళ్ళి అయితే చేసుకుంది, కానీ లోపల రోజు కూడా కుమిలిపోయేది. ఒంటరిగా కూర్చుని అసలు ఏంటి ఇలా జరుగుతుంది, దీనికి ఎలాంటి పరిష్కారం జరగాలి, ఏం జరిగితే నేను మళ్ళీ తిరిగి హ్యాపీగా ఉంటాను అని జేమ్స్ చెల్లెలు కూతురు అయిన లిల్లీ తనలో తాను కుమిలిపోతూ ఉండేది ఇంట్లో ఉండి.